నమస్తే, వెల్కమ్ టు ఓపెన్ టాక్ విత్ ముంజేటి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో కమాండో ఎడిటర్ ముంజేటి రామారావు గారు ఉన్నారు. ఆయనతో ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి, ఫలితాలు కూడా వచ్చాయి. సో ఇందులో ముఖ్యంగా ప్రత్యేకమైనది ఏంటంటే తమిళనాడు ఎలక్షన్స్. అందులో విజయ్ సీఎం అవుతాడా అవ్వడా అన్నది ఇప్పుడు చాలా మందిలో క్యూరియాసిటీ ఉంది. సో దీని మీద మీరు ఎనాలిసిస్ ఏంటి? అనాలిసిస్కి వచ్చేటప్పటికి మీరు ఆలోచించండి, బీజేపీ ఏ స్థాయిలో దేశ రాజకీయాలు మలుపు తిప్పుతోంది అన్నది ఒక ప్రధాన అంశం అండి. ఇక్కడ అవును, భారతీయ జనతా పార్టీ కావచ్చు, మోడీ, అమిత్ షా కావచ్చు. ఓకే, గత ఎలక్షన్లో మీకు నార్త్ ఇండియాలో ఆ పార్టీ హవా తగ్గింది, బార్డర్లోనే గెలిచింది. మీకు తెలుసు, తెలుగుదేశం పార్టీ సీట్లతోనే అక్కడ గవర్నమెంట్ నడుస్తున్న పరిస్థితి ఉంది. అంటే నార్త్లో బీజేపీ తగ్గుతున్న క్రమంలో మిగతా రాష్ట్రాల్లో ఆ పార్టీ వ్యాపించాలి అన్నది దానికి ఉన్న ప్రధాన లక్ష్యం. అది నెరవేరుతుంది. సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ తీసుకోండి, మమతా బెనర్జీ ఓడిపోతుంది అని కలలో కూడా ఎవరు అనుకోము, ఛాన్సే లేదు. ఏదో రకంగా గెలుస్తారని అనుకున్నాం, ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఆమె ఓడిపోతుంది అన్నారు, కానీ మంచి మెజారిటీతో గెలిచారు ఆమె. ఈసారి కూడాను అంటే ఏది ఏమైనా సరే ఎలాగైనా ఆమె గెలుస్తుంది అన్నది అనుకున్న అంచనా. అలాగే మీకు బీజేపీ ఎలా వస్తుంది వెస్ట్ బెంగాల్లో? ఛాన్సే లేదు కదా, ఎందుకంటే అక్కడ కమ్యూనిస్టుల హవా ఉన్న ఏరియా అది ఒకప్పుడు. ఆ తర్వాత మమతా బెనర్జీ హవా ఉన్న ఏరియా, మధ్యలో కాంగ్రెస్ హవా ఉన్న ఏరియా. బీజేపీ కొద్ది చిన్న పర్సంటేజ్ ఓట్లుంటేనే బీజేపీకి ఓట్లు పడ్డాయి అనుకునే రోజుల నుంచి బీజేపీ అధికారంలో తీసుకొస్తున్న స్థాయికి వచ్చింది. బీజేపీ అంటే ఎవరు ఊహించలేదంటారు? ఛాన్సే లేదు అంటే ఊహించడానికి భయపడ్డారు, ఛాన్సే లేదు, బీజేపీ రాదు, మళ్ళీ అలాగైనా మమత వచ్చేస్తుంది అని. కానీ ఖచ్చితంగా ఊహించిన పార్టీ బీజేపీ. సరే, ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఊహించని పార్టీ వచ్చిందని మీరు అంటున్నారు. మరి ఇప్పుడు తమిళనాడులో కూడా టీవీకే విజయ్ స్థాపించిన పార్టీ కూడా అలాగే ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. మరీ విచిత్రం విజయ్ రావడం, ఎందుకంటే అతని మీద జస్ట్ పార్టీ పెట్టినప్పటి నుంచి అతని ప్రచారం వరకు కూడాను తమిళనాడు నాడి తేలిగ్గానే తెలిసిపోద్ది మనకి. అక్కడ ప్రజల నాడి చాలా క్లియర్గానే తెలిసిపోతుంది. అయితే డిఎంకి, లేదంటే అన్నా డిఎంకే, అన్నా డిఎంకే, అయితే వాళ్ళు అయితే వీళ్ళు. మీకు మన పాలిటిక్స్లో జనరల్గా డిస్కస్ చేసేది ఏంటి, తమిళనాడు రాజకీయం అయిపోయింది ఇక్కడ కూడాను, అయితే వాళ్ళు లేకపోతే వీళ్ళు. అలా కాకుండా ఫస్ట్ టైం మధ్యలో విజయ్ వస్తున్నాడు. ఇది విచిత్రమైన రాజకీయాలకి తెలంగాణ అంటే మనకి తమిళనాడు రాజకీయాలకి ఇది ఒక కొత్త మార్పు, విజయ్ రావడం. అంటే ప్రజలు అలాగా కోరుకున్నారంటారా? ఖచ్చితంగా కోరుకున్నారు, ఎందుకంటే డిఎంకేతో విసిగిచ్చినట్టున్నారు, అన్నా డిఎంకేతో విసిగిపోయినట్టున్నారు. ఎందుకంటే వాళ్ళకి అలా విసిగిపోతున్న క్రమంలో కూడా మళ్ళీ వాళ్ళకి కావాల్సింది సినిమా యాక్టరే. సినిమా యాక్టర్, బీజేపీ కాదు, లేదా ఇంకో పార్టీ కాదు, కాంగ్రెస్ కూడా కాదు, మళ్ళీ వాళ్ళకి కావాల్సింది కూడా సినిమా యాక్టరే. వాళ్ళు నచ్చేది, వాళ్ళు ఇష్టపడేది, వాళ్ళు ఓటేసేది, గెలిపించేది సినిమా యాక్టర్లే. అటు స్టాలిన్ కావచ్చు, ఇటు ఇంకో పార్టీ కావచ్చు. సో కావాల్సింది సినిమా యాక్టర్నే వాళ్ళు నమ్ముకుంటున్నారు. వాళ్ళు మాత్రమే సినిమాలో చేసిన మిరాకిల్సే రాజకీయాలు చేస్తారు అనుకుంటున్నారో మనకి తెలీదు. ఎనీహో విజయ్ని వాళ్ళు ఇష్టపడ్డారు, విజయ్ని గెలిపిస్తున్నారు. విజయ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు చాలా మట్టుకున్నాయి. సార్, ఇప్పుడు డిఎంకే, అన్నా డిఎంకే పార్టీ చేయలేని డెవలప్మెంట్ రాజకీయంగా ఇప్పుడు ఈయన ఏమీ అనుభవం లేని విజయ్ చేస్తారన్న నమ్మకం వాళ్ళు అనుకున్నారంటారా ప్రజలు? మనం ఎన్టీఆర్ని ఎలా గెలిపించాం, ఆయనకి ఏ అనుభవం ఉందని. తెలంగాణలో మనకి ఇప్పుడున్న రేవంత్ రెడ్డికి మినిస్టర్ చేసే ఇది కూడా లేదు, అనుభవం లేదు కదా. ఎమ్మెల్యే అనుభవం ఉంది కానీ ఒక్కసారి కూడా క్యాబినెట్ మినిస్టర్ అవ్వలేదే, ఆయన సీఎం గారు రూల్ చేయట్లా. అనుభవం అన్నది ఆయనకు అవసరం లేదు, అవతల వాళ్ళ దగ్గర అనుభవాన్ని తను తీసుకెళ్తే చాలు. అధికారుల నుంచి కానీ, తన క్యాడర్ నుంచి కానీ, తన వర్గం నుంచి కానీ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని తను తీసుకెళ్తే మంచి రూలర్ అయిపోతాడు ఆయన. సో విజయ్ ఈరోజు ఆ తమిళనాడు రాజకీయాల్లో ఎప్పటి నుంచో తను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. ఆయన సక్సెస్ పెద్ద కష్టమేం కాదు, సక్సెస్ అవ్వడం మెయిన్. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటి, నాకు స్వార్థం అవసరం లేదు, నేను సంపాదించుకున్నాను, ప్లస్ నేను ఏదైనా చేయాలనుకుంటే ప్రజలకే చేయాలి అంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆయన రాజకీయాలకు వచ్చాడు. సినిమాలు వదులుకున్న తర్వాత రాజకీయాలకు వచ్చాడు. అంటే ఎన్టీ రామారావు లాగా. మీరు ఎన్టీఆర్తో పోల్చుకోండి, ఎన్టీఆర్ ఏంటి ఆ సినిమా ఫీల్డ్ని రారాజులా వేలాడు ఆయన కొన్ని దశాబ్దాల పాటు. ఆ తర్వాత రాజకీయాలకు వచ్చారు. అంటే రాజకీయాలకు వచ్చి మీరు చూడండి, మీరు ఎన్టీ రామారావు ముందు, ఎన్టీ రామారావు తరువాత
అవినీతి ఆరోపణలు ముఖ్యమంత్రికి ఉన్నాయి, పార్టీకి ఉన్నాయి. ఎన్టీ రామారావుకి ఎప్పుడూ లేదండి. అవును. సరే, ఆయన పాలనలో కొన్ని మంచి పనులు, కొన్ని చెడ్డ పనులు, ఎక్కువ మంచి పనులు, తక్కువ చెడ్డ పనులు అనేది క్వశ్చన్ కాదు ఇక్కడ. అవినీతి గురించి అవినీతి గురించి ఓకే. ఎన్టీ రామారావు హయాంలో అవినీతి అన్న మాట ఎక్కడ రాలేదు మీకు. అంటే ఇప్పుడు విజయ్ కూడా అవినీతి నిర్మూలన చేస్తారంటారా? అంటే అతనికి అవసరం లేదు. తను సంపాదించుకుని వచ్చాడు కదా, అనుభవించి వచ్చాడు కదా. తన చుట్టూ ఒక మంచి వాతావరణం ఉంది కదా, ఒక రిచ్ వాతావరణం ఉంది కదా. ఆయన తిరగని కార్లు ఏముంటాయి, ఆయన తిరగని అనుభవించని, అంటే ప్రతి ఒక్క లగ్జరీ లైఫ్ ఆయన అనుభవించాడు కదా. ఇంకేమైనా చేస్తే చేయాలి అనుకున్నది రాజకీయాల్లో ప్రజల కోసం చేద్దాం. ఉచిత పథకాలు కూడా విజయ్ రావడానికి ఒక కారణము అనేసి కూడా కొన్ని వార్తలు వినపడుతున్నాయి. దాని మీద మీరేమంటారు? విజయ్ని ఉచిత పథకాలు గెలిపించాయా లేదు, తాను ప్రామిస్లు చేసి గెలిపించా అన్నది కానే కాదండి. విజయ్ గెలిచాడు అంతే. విజయంగా అంతే, సింపుల్గా చెప్పాలంటే. ఎందుకంటే డిఎంకేని వద్దనుకున్నారు, డిఎంకేని వద్దనుకున్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో చూస్తున్నారు, ఒక మంచి వ్యక్తి కోసం చూస్తున్నారు. లేదు కరుణానిధి లాంటి వాళ్ళ కోసం చూస్తున్నారు, లేదు మన ఇంకొక జయలలిత గారు లాంటి వాళ్ళ కోసం చూస్తున్నారు. జయలలిత లేదు, కరుణానిధి లేదు, అట్లాంటి ఒక మనిషి కోసం చూస్తున్నారు. అట్లాంటి మనిషి విజయ్లో చూస్తున్నారు కనుక విజయ్ని గెలిపించారు. అంటే ఇప్పుడు కరుణానిధి, జయలలిత లాగా ఇప్పుడు విజయ్ అండ్ త్రిష కూడా సేమ్ ప్యాటర్న్ని రిపీట్ చేస్తున్నారంటారా? అనుకోవాలి కదా మరి. ఎందుకంటే మనం ఇక్కడ కూర్చొని మనం ఏమనుకున్నాం, దాన్ని నెగిటివ్ అనుకున్నాం. త్రిషాని ఇదేంటిది అని ఆ రోజు మనం ఇంకో వీడియోలో కూడా చేసాము. దాన్ని యాక్సెప్ట్ చేస్తారు అక్కడ తమిళనాడు ప్రజలు. అక్కడ ఆ రిలేషన్స్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. అది జయలలిత విషయంలో రూఢి చేస్తారు, దాన్ని ఇక్కడ కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు సక్సెస్ అయ్యింది కనుక దాన్ని యాక్సెప్ట్ చేసినట్టుగా అనుకోవాలి. ఆమె కూడా రేపు పొద్దున్న విజయ్ ఆ అద్వయం కూడాను వాళ్ళ పరిపాలనలో ఖచ్చితంగా వాళ్ళ బాడీ ఉంటుంది, వాళ్ళ స్టైల్ ఉంటుందండి. సార్, ఫ్యామిలీ పరంగా కానివ్వండి, ఆయన సినీ పరంగా కానివ్వండి, ఆయనని చాలా వరకు ఎన్నో ఆరోపణలు చేస్తూ ఆయనను బలహీనం చేయడానికి చాలామంది కుట్ర పన్నారు కూడా, చేశారు కూడా. సో అయినా కూడా ఆయన మొండిగా నిలబడి, ఆయన ఏకదాటిగా నిలబడడం, నేను ఒక్కరినే గెలుస్తాను అని అనుకోవడం, అంటే నేను ఒక్కరినిగా పార్టీని పెట్టి నేను ఒక్కరినిగా పోటీ చేస్తాను అన్నది ఆయన మొండితనంతో ఆయనను గెలిపించారంటారా? మీరు ఆయన బలహీన పడలేదు, ప్రజలు బలహీన పడలేదు. అతని శత్రువులు బలహీన పెట్టారు. ఆయన బలహీన పడలా, ఆయనకి అది బలమైంది. ఇప్పుడు త్రిషని తీసుకురావడం ఆయన బలమైంది. త్రిషని తను తీసుకొచ్చినా సరే మిగతా వాళ్ళు దాన్ని కొంచెం ఎక్కువ చేసుకొచ్చారు. నామినేషన్ వేసినప్పుడు కానీ లేదా మిగతా కొన్ని దగ్గర ఆయన రహస్యంగా కలిసి దాన్ని బయట పెట్టారు. అంటే దాన్ని పాపులర్ చేయలేదు, ఆయన జనాలు పాపులర్ చేశారు. అది ఆయన ప్లస్ అయింది. ప్లస్ అవుతున్న విషయం కూడా ఆయన తెలుసు, ఎందుకంటే ఎక్కడ ఖండించలేదు ఆయన. ఇంకోటి ఎన్ని ఆరోపణలు వచ్చినా ఆయన ఎక్కడ మాట్లాడలేదు, అది ఖండించలేదు ఆయన. సో ఎందుకు ఖండించలేదు అంటే అక్కడ తమిళనాడు ప్రజలు కోరుకున్నది కూడా అదే కదా. తమిళనాడు ప్రజలు కూడా అలాంటి కోరుకునే వాళ్ళు కోరుకున్నారు. ఇప్పుడు జయలలితని యాక్సెప్ట్ చేసినట్టుగానే త్రిషని కూడా యాక్సెప్ట్ చేస్తారు రేపు పొద్దున్న. సో ఆ రిలేషన్స్ని తమిళనాడు ప్రజలు యాక్సెప్ట్ చేశారు కనుక ఈ విజయంలో కూడాను ఆ త్రిష పార్టీ కూడా ఖచ్చితంగా ఉన్నట్టే అనుకోవాలి మనం. ఓకే, అంటే అందుకనే ఈరోజు తిరుపతిలో ఒక ప్రత్యేక పూజలు అనేది నిర్వర్తించిందని అనుకోవచ్చు. అంతే కదండి, అంతే కదండి. సో ఇప్పటికీ చూసుకుంటే మన ఈ టైం వరకు 111 స్థానాల్లో విజయ్ కైవసం చేసుకుంది. సో ఇంకా 7 స్థానాలు కైవసం చేసుకుంటే సీఎం అయిపోతాడు అతను. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు ఒక విషయం ఆలోచించండి, విజయ్ సీఎం అవుతారన్నది ఎక్కడ కూడా రాలేదు నిన్నటి వరకు కూడా. ఏదో ఒకళ్ళిద్దరు ఎవరో వాళ్ళు కూడా పరిగణలోకి తీసుకోలేదు ఎవరు కూడా. ఈయన సీఎం అవుతారు అనుకోలేదు. కానీ ట్రంప్ కార్డు లాగా ఉపయోగపడతాడేమో అనుకున్నారు. అంటే ఎవరో గెలుపుకి, ఎవరో సీఎం అవడానికి ఈయన మెజారిటీ అవసరం వస్తుందని అనుకున్నారు. అది డిఎంకేకి డిఎంకేకి ఇంకో పార్టీగా అనుకున్నారు. కానీ తమిళనాడు ప్రజలు అతన్ని సింగిల్ మెజారిటీ ఇచ్చేటట్టుగా కనిపిస్తుంది. అతనే సీఎం అవుతున్నాడు. అంటే ఎవరితో పొత్తు పెట్టుకోరంటారా? అంటే ఇప్పుడు పొత్తు పెట్టుకోకపోయినా అతను పొత్తు ఆయనకి ఇవ్వాల్సిందే. జనం యాక్సెప్ట్ చేస్తున్నారు కదా అతను ముఖ్యమంత్రిగా. జనం అతను యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు చిన్న మెజారిటీ ఉన్నవాళ్ళు, కొద్దిపాటి సీట్లు ఉన్న వాళ్ళంతా అతనికి ఆటోమేటిక్ సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి ఆయన. ఇంకా అది డిఎంకేనా డిఎంకేనా ఎవరో ఒకరు ఖచ్చితంగా అతను సపోర్ట్ చేయాల్సిందే. సపోర్ట్ చేయకపోతే ఈ మెజారిటీ కూడా ఉండదు. ఇంకోటి మీరు ఆలోచించండి, తమిళనాడులో రాజకీయాలు ఎలా ఉంటాయంటే డంపింగ్ మెజారిటీ ఇస్తుంది ఎక్కడైనా సరే. అది డిఎంకేని గెలిపిస్తే పూర్తి మెజారిటీ ఇస్తారు వాళ్ళకి, డిఎంకేని గెలిపిస్తే పూర్తి మెజారిటీ ఇస్తారు. ఇప్పుడు విజయ్కి ఇస్తున్న మెజారిటీతో పాటు మిగతా వాళ్ళకు కూడా కొద్ది గొప్ప సీట్లు ఉన్నాయి. అంటే ఏంటి, కొంత కన్ఫ్యూజ్ ఉంది. రేపు పొద్దున మళ్ళీ ఎలక్షన్లో ఆ ఇద్దరు కూడా పూర్తిగా పోతారు ఖచ్చితంగాను. విజయ్ మళ్ళీ ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతాడు. లేదు ఉప ఎన్నిక లాంటివి ఏమైనా వస్తే సరే మళ్ళీ విజయ్ చాలా ముందుకు వెళ్తాడు.
మనం ఆలోచించాల్సిందంటే ఇప్పుడు విజయ్ ఎవరు ప్లేస్ తీసుకున్నాడు, డిఎంకే ప్లేస్ తీసుకున్నాడా, అన్న డిఎంకే ప్లేస్ తీసుకున్నాడా? అంటే అక్కడ రెండు పార్టీలే ఎప్పుడు పోరాడుతుంటాయి. సో ఒకవేళ స్టాలిన్ ఇంకా స్ట్రాంగ్గా ఉన్నారు కనుక ఆయనే గెలుస్తారనుకున్న ఆలోచన ఎంతవరకు ఉంది కనుక స్టాలిన్ పార్టీది ఉంటుంది. అన్న డిఎంకే పార్టీ బహుశా అంతరించవచ్చు, లేదు ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళ ముఖ్యులంతా దీంట్లో జాయిన్ అవ్వచ్చు. సో మళ్ళీ రెండు పార్టీలు అవుతాయి. సో విజయ్ ఎప్పటికీ ఉంటాడు ఇంకా కొంతకాలం పాటు. వాళ్ళకు కూడా కావాల్సింది ఫ్రెష్ ఫేసు, ఫ్రెష్ ఆలోచనలు, కొత్త పాలనే కదా ఎవరికైనా కావాల్సింది. సార్ ఇక్కడ ఇంకోటి ముఖ్యంగా మిమ్మల్ని అడగాలనుకుంటుంది ఏంటంటే సర్వే రిపోర్ట్స్. జనరల్గా ఎలక్షన్స్ అవ్వగానే సర్వే రిపోర్ట్స్, చాణక్య స్ట్రాటజీస్ అని, XYZ అని లైక్ చాలా స్ట్రాటజీస్ వస్తూ ఉంటాయి సర్వే రిపోర్ట్స్. సో ఆ రిపోర్ట్స్ కూడా అంటే రివర్స్ కొట్టేలాగా టీవీకే పార్టీ వచ్చింది. సో ఈ సర్వే రిపోర్ట్స్ ఎంతవరకు కరెక్ట్ అంటారు, అంటే ఎంతవరకు కరెక్ట్గా అనాలిసిస్ చేస్తారంటారు? సర్వే అనేది జాతకం అమ్మ. మీకు ఒక స్టోరీ చెప్తాను. ఒక ఆయన ఒక జాతకం చెప్పే అందరికి వచ్చాడు. ఏమండి నాకు మా ఆవిడ ప్రెగ్నెంట్, అబ్బాయి పుడతాడో అమ్మాయి పుడుతుందో నాకు కొంచెం కన్ఫ్యూజన్, మీరు చెప్పండి అంటే చూసి నీకు అమ్మాయి పుడుతుందని చెప్పేస్తాడు అనమాట. నీ పేరేంటి ఊరేంటి ముందు చెప్తారు కదా. ఆయన వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళాక డైరీలో రాసుకుంటాడు, పలానా అతను అబ్బాయి పుడతాడని రాసుకుంటాడు, అమ్మాయి అని రాసుకోడు. తర్వాత ఆయన వస్తాడు, మీరు అమ్మాయి అన్నారు, నాకు అబ్బాయి పుట్టాడంటే ఎప్పుడు నీ పేరేంటి నీ ఊరేంటి ఒకసారి రాగావు అని లోపలికి వెళ్ళి రికార్డ్ చూస్తే నీకు అబ్బాయిని రాశానే. అంటే సర్వే రిపోర్ట్స్ కూడా ఎప్పుడు మాట మారుస్తాయో తెలియదు అంటారు. ఓకే. సో సర్వేలు కూడా ఎట్లా అంటే అది లక్షల మంది చేయరు, వాళ్ళు కొద్ది వేల మందిని చూస్తారు. ఆ వేల మంది ఏంటి, నేనున్నాను అధికార పార్టీలో ఉన్న వాళ్ళని ఆ పార్టీ నేను ఓటు వేయలేదని వర్షం చెప్పరు. ఎందుకు చెప్పరంటే ఎందుకు వచ్చింది తలనొప్పి, రహస్య ఓటింగ్ ఎందుకు వచ్చింది మన ఇండియాలో, మన అభిప్రాయాన్ని బయటకు చెప్పకూడదనేది కదా. అలాంటి రహస్య ఓటింగ్ని ఈ సర్వే వాళ్ళు ముందుకు తీసుకొస్తున్నప్పుడు నేను కరెక్ట్గా ఎందుకు చెప్తాను? సింపుల్, వెరీ సింపుల్ లాజిక్. సో సరిగ్గా నేను చెప్పను, కొన్నిసార్లు అలా అవుతాయి అంతే. దాన్ని పట్టుకొని నేను చెప్పాను కనుక గెలిచింది అనుకోవడం, నేను అడిగితే నమ్మనండి, ఇవన్నీ కరెక్ట్ కాదండి అసలు. సార్ ఇప్పుడు విజయ్ ఫ్యామిలీ పరంగా కూడా ఎలక్షన్స్ ముందు చాలా బలహీనపడ్డాడని మీరు బలహీన పడలేదు అని అంటున్నారు. అంటే ఫ్యామిలీ పరంగా కూడా కొంచెం కృంగిపోయాడని అనుకోవాలి. సో ఇప్పుడు ఫ్యామిలీ మళ్ళీ కలిసే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా కలుస్తారు. ముఖ్యమంత్రిని ఏ మహిళ వదులుకుంటుంది? ఓకే. సో పాత పద్ధతి, ఇప్పుడు కరుణానిధికి 3 భార్యలు అంటారు కదా, 3 తనతో పాటు ఉన్నారు కదా. అలాగే ఇప్పుడు ఈ మధ్య ఘర్షణ జరిగిందనమాట. మనకి తెలుసు సినిమాలో సినిమా పాత ఘర్షణలో ఉన్నది ఇదే కదా. సో 2 భార్యలు ఆటోమేటిక్గానే అఫీషియల్గానే ఉంటారు. ఇంకా నెక్స్ట్ త్రిష తన భార్యగా ఉంటుందా లేదా స్నేహితురాలుగా ఉంటుందా అనేది ఇంకా డిసైడ్ కావాలి కదండి. సో ఇప్పుడు ఎవరైతే తన భార్య ఉంటుందో, పిల్లలు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మధ్య ఉన్న మధ్యవర్తులు కావచ్చు, లేదా మిగతా కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళు 2 వైపులు ఒప్పిస్తారు. అది నడుస్తుంటుంది. ప్రజలు కూడా అదే కోరుకుంటారు కూడా. ఆమె దూరం అయిపోవాలని, ఆమెను వదిలేయాలని ఎవరు కోరుకోరు. ఇకపోతే ఈ త్రిష తన లైఫ్ని తను ఎలా డిజైన్ చేసుకుంటుంది, తను పెళ్లి చేసుకుంటుందా, తను డిజైన్ చేసుకోవాలి. తన జయలలితలా ఉండదలుచుకుంటుందా, లేదా ఆమెను వదిలేసిరా పెళ్లి చేసుకుంటాను అంటుందా, లేకపోతే అడ్జస్ట్ అయిపోతుందా ఒక స్నేహితురాలుగా, సరే మనకే విడిచిపెట్టేస్తుందా, ఏమన్నా ఊహించుకోండి అని. అది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. సరే ఇప్పుడు ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్స్ నెక్స్ట్ రాబోయే తెలంగాణ ఎలక్షన్స్లో ఏమైనా ఇంపాక్ట్ పడుతుందంటారా? తెలంగాణలో ఎలక్షన్కి మనం ఆలోచించాల్సింది, తెలంగాణలో ఓడించే పార్టీ అది కాంగ్రెస్ని, బీఆర్ఎస్, బీజేపీ. బీఆర్ఎస్కి వచ్చేటప్పటికి బీఆర్ఎస్ అనేక వ్యక్తిగత సమస్యలతో సతమతమవుతుంది. ముఖ్యంగా అన్నిటికంటే పెద్ద బ్యాడ్ ఏంటంటే కవిత గారు ఆ పార్టీ మీద విపరీతంగా పార్టీ పెట్టి ట్రోల్ చేస్తున్నారు. ఆ పార్టీ నాన్నగారి నుంచి చివరి వరకు బ్రదర్ని, నాన్నని, మామయ్యని అండ్ బావల్ని అందరినీ ఆమె ఉతికారేస్తున్నారు. అది ఆ పార్టీ పరిస్థితి. ఇకపోతే బీజేపీలో ఈరోజు కూడా స్ట్రాంగ్ ప్రెసిడెంట్ లేరు. ఒకవేళ బీజేపీలో కనుక అలాంటి స్ట్రాంగ్ ప్రెసిడెంట్ వస్తే రేవంత్ రెడ్డి గారిని ఓడించే అవకాశం ఉంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడన్నా సరే జనాలు ఏంటంటే అసంతృప్తి ఎప్పుడు ఉంటుంది రూలింగ్ పార్టీ మీద, అదొకటి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు పెద్ద వయసు ఉన్న పొలిటీషియన్ ఏమి కాదు, యంగ్ మ్యాన్ కింద తీసుకోవాలి. అతనేమి వెటరన్ పొలిటీషియన్ ఏమీ కాదు కదా. సో ఇంకా యూత్ అతను కనెక్ట్ అయి ఉన్నారు. ప్లస్ అతని మీద ఇంకా ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు.
సరిగ్గా చేయట్లేదు అన్న ఫీలింగ్ కూడా మనకి ఇంకా రాలేదు. సార్ జనాలు మీరు రాలేదు అని అంటున్నారు, జనాలు ఆల్రెడీ ఆ వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆల్రెడీ ఇప్పటికే వచ్చేసింది. ఇన్ కేసు ఇప్పుడు బై ఎలక్షన్స్ పెట్టినా కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాదని వాళ్ళకు తెలుసు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కవిత పెట్టిన పార్టీ మీద చూసుకుంటే కూడా ఈ ఇద్దరి ప్రభుత్వాల మీద ఇప్పుడు వాళ్ళకే కరెక్ట్ అయిన అవగాహన కూడా లేదు, అంటే వాళ్ళకే కమ్యూనికేషన్ లేదు. సో ఈ తెలంగాణ ప్రజలు కూడా ఇప్పుడు టీవీకే పార్టీ లాగా తమిళనాడు ప్రజల్లాగా ఒక కొత్త పార్టీని కోరుకుంటున్నారంటారా? మీరు ఒక చిన్న మాట చెప్తారు మీకు. ఇప్పుడు అవినీతి ఎక్కడ వస్తుందండి? ఏదైనా ఒక ప్రాజెక్ట్ కడితే ఆ ప్రాజెక్టులో అవినీతి కనిపిస్తుంది మనకు. అక్కడ మీకు కాళేశ్వరం కావచ్చు, లేదా ఒక హైవే కావచ్చు. ఇది ఇంకా అటువంటి నిర్మాణం కానీ అభివృద్ధి కానీ పెద్ద ప్రాజెక్ట్ మనకి ఎక్కడ వచ్చింది చెప్పండి తెలంగాణలో? ఓకే, ఈయన రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని హైడ్రా అన్నట్టు కూల్ చేస్తుంటే ఇంకా ప్రాజెక్టులు ఎక్కడి నుంచి వస్తాయి కదా. సో హైడ్రా కూల్ చేస్తున్నప్పుడు ప్రాజెక్టులు రానప్పుడు అవినీతి మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది మీకు? ఒక సింపుల్ లాజిక్. ఇప్పుడు ఎలా ఉంటే సరే హైడ్రా వల్లనే వ్యతిరేకత ఎక్కువ వచ్చింది. ఒక చిన్న మాట, ఒక మంత్రి లేదంటే ఒక మినిస్టర్ లేదంటే ఒక సెక్రటరీ వెళ్ళి ట్రెజరీకి వెళ్ళి లాకప్ కీ తీసేసుకుని డబ్బులు తీసుకుని ఇటు పోవడం ఉండదు కదా మన సిస్టంలో. మీరు ఒక రోడ్డు వేయాలి లేదా ఒక బిల్డింగ్ కట్టాలి, ఆ కట్టిన దాంట్లో మీకు క్విట్ ప్రోకో ద్వారా మీకు డబ్బులు వస్తుంది, అది అవినీతి అంటే జనరల్గానే. లేదా ఒక కమిషన్ వెళ్తుంది, అది అవినీతి అంటే. అట్లాంటి అవినీతి జరగాలంటే అభివృద్ధి జరగాలి కదా. ఇప్పుడు కాళేశ్వరంలో అవినీతి ఎందుకు జరిగిందంటే అక్కడ అభివృద్ధి జరిగింది. కాళేశ్వరం అనేది ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది, అక్కడ అవినీతి జరిగింది. అట్లాంటి ప్రాజెక్టులు రాలేదు ఇంతవరకు. ఏ పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది చెప్పండి? ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటున్నారు. ఫ్యూచర్ సిటీ కనుక వస్తే దాని మీద కొన్ని లక్షలు కేటాయించగలిగితే అప్పుడు మీకు అవినీతి ఆరోపణలు వస్తాయి. ఇప్పుడు మీరు హైడ్రా వల్ల ఏమవుతుంది? అది అక్కడ అవినీతి కాదు కదా అది. సార్ ఇప్పుడు ఇదంతటి పక్కన పెడితే ఫ్యూచర్లో తెలంగాణ పరిస్థితి ఏంటి? చిన్న విషయం అండి. నిన్న విజయ్ వస్తాడని మనం అనుకున్నామా? రాలేదు. నిన్న మనం మమతా బెనర్జీ పోతుందని నేను అనుకున్నామా? సో రేవంత్ రెడ్డి ఉంటారా ఉండరా అన్నది ఈరోజు డిసైడ్ చేయలేం, ఇంకా చాలా టైం ఉంది. ఓకే, ఏ క్షణమైనా ఏదైనా జరగచ్చు, మిరాకిల్స్ జరగచ్చు, ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు. సో నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఒక బలమైన కారణం కావాలి. ఓకే, ఇప్పుడు తమిళనాడు తీసుకోండి, స్టాలిన్ మీద అవినీతితో ఆయన ఏమీ పోలేదు. సో విజయ్ మీద ప్లస్ పాయింట్స్తో ఆయన వచ్చాడు. ఆయన అంటే ఏంటి? ఒక సినిమా ఫీల్డ్లో వచ్చాడు ఆయన. ఆయనలో ఒక కరుణితి కనిపించారేమో, లేదు జయలలిత కనిపించిందేమో, లేదు ఎన్టీఆర్ కూడా పరిచయం కనుక ఎన్టీఆర్ కనిపించాడేమో. ఎవరు కనిపించారు ఆయన, వాళ్ళు గెలిపించారు. అట్లా మన దగ్గర అయితే ఆ ఛాన్స్ ప్రస్తుతానికి లేదు కదా. ఇక్కడ రాజకీయ పోరాటం నడుస్తుంది తెలంగాణలో. 3 పార్టీల మధ్య యుద్ధం నడుస్తుంది, ట్రయాంగిల్ యుద్ధం నడుస్తుంది. ఈ యుద్ధంలో ఎవరిని ఓడిస్తారు అన్నది ఇంకా టైం చాలా ఉంది. ఈరోజు మనం మాట్లాడాల్సింది రేవంత్ రెడ్డి గారి గురించి, తెలంగాణ గవర్నమెంట్ గురించి. అభివృద్ధి జరుగుతుందా లేదా అన్నది ఒకటే చర్చ తప్ప ఓడిపోతాడా గెలుస్తాడా అన్నది కాదండి. అది తెలంగాణ వరకు అంతే. సో ఓవరాల్గా చూసుకుంటే ఎవరు ఊహించినట్టుగా ఇప్పుడు టీవీకే పార్టీ అధినేత విజయ్ తమిళనాడులో సీఎం అవ్వడం అనేది ఇంకో కొన్ని గంటలే టైం ఉంది మనకి. సో ఆ కొన్ని గంటల వరకు మనం వేచి చూడాల్సిందే సార్. ఖచ్చితంగా. నమస్తే అండి.